నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? సరిగ్గా సమయానికే వచ్చాను. అద్భుతంగా ఉంది పాట. అమృత వర్షం అనుకో. మీనా, వచ్చిన వాళ్ళు అంత దొంగచాటుగా వినడం దేనికో? ఎదట పడితే సిగ్గుపడే వాళ్ళ పాట దొంగచాటుగానే వినాలి. థ్యాంక్స్. నేను మీతో మాట్లాడడం లేదు, మా మీనాతో. థ్యాంక్స్. నేను నీతో చెప్పడం లేదు, మా మీనాతో. బాగుంది. అన్నయ్య, మీ పోట్లాట ఏదో ముగించుకుని కిందకి రండి. ఈలోగా నేను వడ్డన ఏర్పాట్లు చేస్తాను. మీరా? అవును నేనే. మీనా, ఏం వాయించావు వీణ? పాడవేల రాధిక. వేళ పడలేదు పైన అన్నయ్య. ముందు దారి పండి. మీనా 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 మీనా, ఇంటెల్లుండి వంటలో కాకపోయినా వడ్డంలోనైనా సాయం చేయని. రా. పద్మ, ఎంత మధురంగా పాడావు. నిజం? అంత నచ్చిందా మీకు? నచ్చడమా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఈ డాబా మీద. అందుకే మీ ఆడవాళ్లకు భావనాశక్తి తక్కువ అంటారు. నీ గానమాధుర్యంలో తన్మయుణ్ణి. అలా అలా తేలిపోతూ ఏదో స్వప్నలోకంలో విహరిస్తూ. అయితే భోజనం అక్కడికే పంపించమంటారా? ఎందుకు? నేనే దిగొస్తాను, ఒక్క షరతు మీద. ఏమిటో? ఇలాగే నీ పాట ఎప్పుడూ నేను వింటూనే ఉండాలి. సరే, గ్రామ్ఫోన్ రికార్డ్ ఇస్తాను, ఎప్పుడు వింటూ ఉందరు కానీ. ఆ పని మాత్రం చేయకు. ప్రతి కాఫీ హోటల్లోనూ కిల్లి దుకాణంలోనూ ఆ పాటే పెడతారు, ఊళ్ళో వాళ్ళందరూ వింటారు. అది మనం భరించలేము. ఏమో. నీ గానం ఒకే ఒక అదృష్టవంతుడి హక్కుగా నిలిచిపోవాలి. ఎవరా అదృష్టవంతుడు? నీకు తెలియదా? అబ్బా, ఎంత స్వార్థం. మీనా, పాయసం యమ తీపిగా ఉంది. ఆగు, అప్పుడే తాంబూలమా? ఇంకా డిన్నర్ పూర్తిగా అందే. ఫ్రూట్స్, ఐస్ క్రీము ఎన్నున్నాయి, ఉండండి చెప్తా. ఆహా, తీసుకురా బావా. ఏమిటో తక్కువైంది అనుకుంటున్నా. నేనా ఇంట్లో యాపిల్స్ పెట్టాను, కనిపించవే? ఏమో ఉన్నాయా? పెడితే ఏమవుతాయి? ఏం బావా? చాలే బావా. ఏం అనుకోలే, నిజం చెప్పు. బాగుంది. విందుకు పిలిచి దొంగతనం అంట కట్టారే. ఎంతకి సుదినం, ఎంతకి సుదినం. అబ్బాయి, భజన దివ్యంగా జరిగిందనుకో. ఇదిగో ప్రసాదం. నాన్న, ఇందులో యాపిల్స్. అవునరా, అవే. కొబ్బరికాయ కొళ్ళిపోయిందని పరితపిస్తూ ఉంటే కిటికీలోని ఆపిల్ పళ్ళు ఆ కోదండరావుడే చూపించాడు. ఒరే ఒరే, ఈవేళ భక్తులు ఎంత పరవశులయ్యారనుకున్నావు? నాన్న, అన్ని. అవునరా, అంతమంది భక్తులకి అన్ని పళ్ళు కాకపోతే ఒక్కటెలా సరిపోతుందో? సరేలే, కళ్ళ కద్దుకు నోట్లో వేసుకో. ఆహా, ఇల్లు ఎంత కళకళలాడుతుంది. అల్లుడు, కూతురు, కొడుకు. అదే ఉంటే ఎంత సంతోషించేది. అమ్మా మీనా, నువ్వు రేపో మాపో అత్తవారింటికి పోతావు. ఇక మిగిలేది వాడు నేను. ఇద్దరం పక్షులం బిక్కు బిక్కుమంటూ. పద్మలాంటి కోడలు ఇంట్లో మసులుతూ ఉంటే ఎంత శోభగా ఉంటుందో. విన్నావా మా నానేమంటున్నారు? వినలా. ఒరేయ్, నువ్వే కాస్త గట్టిగా చెప్పు. అలాగే నాన్న. మా నాన్న ఏమంటున్నాడంటే, నాకేం బ్రహ్మచెవుడు లేదు. చిచ్చిన కుక్క పాడు కుక్కని మళ్ళీ మందు దొరికింది. నీ కుక్క బుద్ధి ఎక్కడ పోతుంది? దిక్కుమాల ముడా. కృష్ణారామ పరంధామ. ఓసిని దుంపదేగా, నువ్వు మళ్ళీ చచ్చావు. నీ సంగతి నోళ్ళు మూసారలేదా? ఇంట్లో ఎవడో చచ్చినట్టు అలా ఏడుస్తారే? ఏదో కుక్కని గురినట్టు వేస్తే దానికి ఇంత గొడవ. నన్ను కుక్కని ఎలా అనుకున్నావు నాన్న? కుక్క అనుకున్నాను రా గాడిద. నువ్వని తెలిస్తే మరి నాలుగు వడ్డించమండి. కుక్కలకి చప్పుడు లేకుండా మంచం ఎక్కి గాడిదలో గడుస్తావా అని అడ్డగాడిద అని. చెట్టంత కొడుకుని పట్టుకుని ఏమిటంటే ఆ మాటలు? నోర్మి, చెట్టంత కొడుకువాడు మానంత మనిషి నువ్వు. ఎరా చెప్పు,
అర్ధరాత్రి దాకా తిరిగి తిరిగి ఇప్పుడు ఇల్లు జరుగున్నావా చెప్పు ఇంతప్పుడు దాకా ఎక్కడ తెచ్చావు మళ్ళీ సినిమాకైనా సినిమా కాదు బాబో హరికథకు నాయనో నీకు హరికథలు సినిమాలు ఎక్కువైపోయాయి ఉండు నీ చర్మం వచ్చేస్తాను అమ్మా తల పగిలిపోయింది రక్తం నాన్న అమ్మ అమ్మ మళ్ళీ వచ్చింది ఫిట్టు మీ దుంపల దగ్గర నన్ను చంపుతుంటున్నారు వెళ్ళి ఆ సాడు తీస పట్ల ఏమే ఇంటి ఇల్లాలా? ఎలా ఉంది ఇలా చూడు ఇంటి ఇల్లా రామా కృష్ణ పరంధామా లచ్చి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తా లచ్చి లచ్చి ఇవాళ ఒకటే వెర్రి దాహంగా ఉంది ఇంకో గ్లాసుడు నాకు దాహంగా ఉన్నట్టుందే యాందయ్యో మాటలేవో కోటలు దాడుతుండే ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్టు పరాస్కాలేవో శానా చేయబడితిరి భద్రం లచ్చమ్మంటే ఏమనుకుంటిరి మీకు వట్టిన దయ్యాన్ని దొరుకుతా మరి ఏమిటి ఇదే అండి ఇది మరి తాజ్మహల్ హోటల్ బిల్ అండి సరళమ్మ గారి పుట్టినరోజు పార్టీది. అది నువ్వు చెప్పేదేమిటి చూస్తే తెలుస్తూనే ఉంది నా అకౌంట్లో ఎందుకు వేశారు అని అడుగుతున్నాను చిత్తం ఏటేటా ఆనవాయితీగా వేస్తున్నదేనండి మరి. ఆనవాయితీ ఏమిటయ్యా అర్థం లేని మాట భానోజీ గారి కూతురు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏమిటి ఆ బిల్స్ అన్ని మధ్య నేను భరించడం ఏమిటి సరిగ్గా నేను ఆ మాటే అనేవాడిని అజయ్ బాబు కానీ నాన్నగారు వినిపించుకుంటేనా ఆ ఊసెత్తితేనే మండిపడేవారు సరళంటే వారికి అంత అభిమానం అమ్మాయి పుట్టినరోజు అనేసరికి బాణసంచాలు హరికథలు పాట కచేరీలు ఒకటేమిటి ఎన్నెన్నో ఉండాలని పట్టుబట్టేవారు ప్రతిదీ నాన్నగారు చేసినట్టే చేయాలంటే మనం తోగ్గలమా భానోజీ గారు డబ్బు చిక్కులు ఎన్నొచ్చి పడ్డాయో మీకు తెలియదు దాందే ఉంది అజయ్ బాబు నా అకౌంట్లో రాయిస్తాను కానీ ఒక్కటే భయం స్వర్గంలో ఉన్న మహానుభావుని ఆత్మ బాధపడుతుందేమోనని దుబారా ఖర్చులు తగ్గిస్తే ఆ మహానుభావుని ఆత్మ సంతోషిస్తుంది కూడా మాట వరుసకు చూడండి ఈ బంగళాలో ఉండేది అత్తయ్య నేను ఇద్దరి కోసం ఇంతమంది పని వాళ్ళు ఎందుకు శుద్ధ దండగా తగ్గించేద్దాం మొట్టమొదట పోవలసిన వాళ్ళు ఆ వెంకన్నగాడు వాడి కూతురు లచ్చి వాడేమో ముసలివాడైపోయాడు అదేమో వయసులో ఉన్న పిల్ల మన అవతారాలకు పని మీద కంటే దాని మీద ధ్యాస ఎక్కువైంది అందులో లచ్చి తప్పే ఉంది జరిగిందంతా నేను విన్నాను ముందు ఆ కూర్మావతారాన్ని డిస్మిస్ చేయండి వాడిని డిస్మిస్ చేయటమా అసలే మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు తక్కువ అందుకే వాడిని తీసేసి పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం వెంటనే ఒక ప్రైవేట్ సెక్రటరీ కావాలని అడ్వర్టైజ్ చేయండి హలో ఏమిటా చూపు అంత నవ్వొచ్చే సంగతి ఏమిటి ఏం లేదు ఆ సిల్క్ షర్టు ఆ ఉలెన్ ప్యాంటు ఆ షూస్ ఓహో పిల్ల జమీందార్లా ఉన్నావు అలాగే అంటూ ఉండు నేను ఒకనాటికి జమీందారు అయిపోతాను కోరికలే గుర్రాలైతే మనం వాటి మీద స్వారీ చేస్తాం అప్పుడు ఈ రాణి సాహెబా ఆ శృతి మించుతోంది అన్నయ్య 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 వస్తాడులే రాత్రి భోజనం అదేమిటి సాయంకాలం నా డాన్స్ కు రాడా ఏమో నాకేం తెలుసు బ్రదర్ ఇవాళ నాకు చచ్చేంత పని ఉంది పద్మని డాన్స్ పర్ఫార్మెన్స్ కు నువ్వే తీసుకెళ్ళు అని మరీ రిక్వెస్ట్ చేశాడు ఏం చేస్తాం ఫ్రెండ్ కదా అని బాగా చేస్తాను ఏమిటో విజయ్ ఇంతకాలం కష్టపడి అన్నయ్య నాకు చదువు చెప్పించాడు నాకు కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే వద్దులే బాబు మగాళ్ళకే ఉద్యోగాలు లేక చస్తున్నాం ఇక మీ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు ఎగబడితే చెప్పనా మా అవస్థ ఏం విజయ్ నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా ఊరికే అన్నాను పద్మ నాకెందుకు ఇష్టం ఉండదు నీకు ఉద్యోగం వస్తే నాకు మంచి పార్టీ ఇస్తావుగా టైం అయిపోయింది బయలుదేరు పగలు రాత్రి ఇలా పనిచేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారా ఏ పార్కుకో వెళ్ళి హాయిగా అలా కాసేపు తిరిగొద్దాం రాకూడదు నీకు తెలియదు సార్ నెత్తి మీద బోలెడంత పని మనసులో పుట్టెడు దిగులు సరదాలు షికారులు అంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అదేమిటి అజయ్ బాబు మీకు దిగులేమిటి నీకు అర్థం కాదు డబ్బు చిక్కులు ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఏవేవో ఈ మాత్రానికే ఆ మనసు పాడు చేసుకోవాలా మీకు అభ్యంతరం లేదంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను తీసుకోండి నీ నగలిస్తావా ఏ ఎందుకు ఇవ్వకూడదు ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అంతా మీ నాన్నగారి చలవ కదూ మీ నీడనే మేము పెరిగాం మా సర్వస్వం మీది సరళ మీ ఆపదకు ఆదుకోలేని నగలు నాకెందుకు చెప్పండి మీ నాన్నకు తెలిస్తే
తెలియని అవసరం లేదు నా నగలేగా. అలా అంటే ఎలా? మీ నాన్న నిన్ను బంగారంలో ముంచెత్తాలని తాపత్రయపడుతుంటే అదంతా ఆయన పిచ్చి. ఒక్కగానొక కూతుర్ని కదూ, అందుకే అంత మమకారం. కానీ నాకు నగలు, డబ్బు, హోదా ఇలాంటి వ్యామోహాలేమీ లేవు అజయ్ బాబు. మాట వరుస కన్నాను సరళ. నాకంత అవసరం వచ్చినప్పుడు నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. పద, అలా తిరిగొద్దాం. మన సేవా సదన్ వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆఖరి అంశం నృత్య ప్రదర్శనం. ఏమిటో పద్మ, విజయ్ అలాంటి పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నా. నా కళ్ళ ముందు జరిగిందే నువ్వు నమ్మనంటే నేనేం చెప్పనన్నయ్యా? నువ్వు తొందరపడకు పద్మ, ఇందులో ఏదో పొరపాటు ఉంది. విజయ్ నేను కనుక్కుంటాను. మై గాడ్, ఇంటికి వచ్చేసావా? నీ కోసం వెతికి వెతికి నా కాళ్ళు బీకిపోయాయి తెలుసా? అదేమిటి ప్రకాష్, పద్మలా వెళ్ళిపోయింది? ఏమీ ఎరగనట్టు అలా అడుగుతావి? విజయ్, పద్మ మనస్సు చాలా సున్నితమైంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. చివరికి ఇదా నువ్వు చేసే పని. ఇంతకు ఏమిటి ప్రకాష్ నువ్వు అనేది? థియేటర్లో ఎవరో అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకున్నావట, నిజమేనా? ఓహో అదే, నువ్వు నమ్మావన్నమాట. పక్క సీటు ఖాళీగా ఉంటే ఎవరో అమ్మాయి ఇచ్చి కూర్చుంది. లేచిపోమంటే ఊరుకుంటుందా? పైగా టికెట్ కొనుక్కొచ్చింది. మళ్ళాగా ఫ్రీ పాస్ కాదే. అంతేనా? మరి భలేవాడివే నువ్వు. పద్మకు అన్నయ్య నన్ను అనిపించావు. చాలు చాలే ఊరుకో. పాపం కష్టపడి వచ్చారు కానీ ఏమీ లాభం లేదమ్మా. మీరు ప్రకటనలో వేసిన అర్హతలన్నీ నాకున్నాయండి. దయచేసి. నిజమే, కానీ మాకు కావాల్సింది ఆఫీస్ అనుభవం ఉన్నవాడు, కొత్త గ్రాడ్యుయేట్స్ కాదు. మీరు వెళ్ళి రావచ్చు. ఈవిడెవరు? ఎవరో ఒక అప్లికెంట్ లేండి, మిస్ పద్మ. మిస్ పద్మ? ఓ ఎస్, మీ అప్లికేషన్ జ్ఞాపకం ఉంది. మీరు బీకామ్ పాస్ అయ్యారు కదా? అవును సార్, ఫస్ట్ క్లాస్లో. గుడ్. మీకు టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు కదా? వచ్చండి, 2 హయ్యర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇకనే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. భానోజీ గారు, ఈమెను పర్సనల్ సెక్రటరీగా తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ ఆఫీస్ అనుభవం బొత్తిగా. దానికేముంది, 4 రోజులు పనిచేస్తే అదే అలవాటైపోతుంది. వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. థ్యాంక్స్. రండి, అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, డిక్టేట్ చేస్తాను. గారు చూశారా ఆ స్పీడు? అవి చేతి వేళ్ళ మెరుపు తీగిలా. అబ్బా, నీకు పుట్టింది దుర్బుద్ధి. అలా వాగితేనేగా కోర్మన్ గారికి ఆ ఉద్యోగం కాస్తా పోయింది. వెళ్ళవా ఊరికే యూస్లెస్ టాక్స్ మీరు.